हरिः ओं श्रीगुरुभ्यो नमः। కూలిన చోట గొట్టుపడి కుందిన చోట మహాద్వరాదులం బ్రెలిన చోట సర్పముఖ పిడలనందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని మీద ఐక్కాలుని యతనా వితతి కనరు పునరు దుఃఖ భావముల్ నిరతంబై నిరవజ్యమై నిఖిల నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరే నామస్మరణ అమృతం బితడు ప్రత్యక్షంబు సేవించే తామరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం బేల వ్యర్థంబగున్ శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు ధనరంగనన్నడు చేటులేని పదవి నొప్పారు వారు ఓ భాగవతులు ముక్తికాంతైకాంతమోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాలజనిత తపఃఫలసారముల్ కేలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులనపాయ పోషకంబులభిమతార్థంబుల జ్ఞానహరణకరములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్తశుభములు హరినామ కీర్తనములు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు సప్తవింశోధ్యాయ 27వ అధ్యాయం చతుర్థస్కందంలో మనం కాలకన్యక ఉపాఖ్యానము అనేటువంటి పేరు కలిగినటువంటి ఉపాఖ్యానాన్ని పురంజనోపాఖ్యానంలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. నారద ఉవాచ, నారదుడు ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్పాడు. ఇత్థం పురజనం సధ్యక్కే వశమానీయ విభ్రమై పురంజనీ మహారాజరేమే రమయతీపతిం. ఓ ప్రాచీన బర్హి, ఈ విధంగా ఎప్పుడైతే ఈ పురంజనుడు తన భార్య అయినటువంటి పురంజనుని అనునయించి తర్వాత ఆవిడ్ని మేల్కొల్పి ఆవిడ యొక్క ఆ ఉడుకుమొత్తనాన్నో ఆ దుఃఖాన్నో దేన్నో కొంత తీర్చిన తరువాత అప్పుడు ఆ పురంజని భర్త మీద అనుగ్రహం కలిగి వెంటనే చాలా విలాసవంతమైనటువంటి విలాసాలతో మాటలతో తర్వాత స్త్రీ సహజమైనటువంటి ఆ పద్ధతుల ద్వారా తాను రమిస్తూ ఆయనని కూడా, అంటే తను కూడా ఆనందాన్ని పొందుతూ తాను రమిస్తూ రేమే రమయతీపతిం, తాను ఆనందాన్ని అనుభవిస్తూ భర్తకు కూడా ఆనందాన్ని పంచిచ్చిందయ్యా అని చెప్పి ఆ విధం ఏమిటి అనేటువంటిది విధానంగా చెప్తూ, స రాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననాం కృతస్త్వయనాం తృప్తామభ్యనందదుపాగతం. రాజా, చాలా సుందరంగా అందమైనటువంటి సుందరమైనటువంటి ముఖం కలిగినటువంటి పురంజని ఏం చేసింది అంటే
సుస్నాతాం వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రుచిర ఆననాం అంటే సుందరమైనటువంటి మొహం కలిగినటువంటి ఆవిడ లేచి ఆ కోపాన్ని విడిచి లేచి శుభ్రంగా స్నానం చేసి తరువాత కృత స్వస్తి ఆయన చేయబడినటువంటి మంగళమైనటువంటి అలంకారాలు మంచి అలంకారాలు ఆ కోపం పోయింది కాబట్టి వెంటనే తను ఏ మేకప్ అయితే చేసుకోవాలో అటువంటి ఆభరణాలన్నింటినీ ధరించి ఆవిడ ఆనందంగా భర్త దగ్గరికి రాగానే ఆయన అభినందించి, అమ్మాయ ఇన్నాళ్ళకి ఎంత బాగున్నావో బాబు, నిన్ను అలా చూస్తే ఆ జిడ్డు మొహంతోనూ ఆ భయంకరమైనటువంటి మొహంతోనూ మొట్టమొట్టలాడేటువంటి మొహంతోనూ ఏమిటంటే కుళ్ళిపోయినటువంటి అంటే మాసిపోయినటువంటి చీరతో ఇలా నేల మీద పడుకుంటే చూడడానికి చాలా భయంకరంగా కనిపించేటువంటిది. ఇప్పుడు చూసేటప్పటికీ అబ్బా శుభ్రంగా స్నానం చేసావు, మంచి చీర కట్టుకున్నావు, మంచి ఆభరణాలు ధరించావు, చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నావు అని చెప్పి మొట్టమొదట అభ్యనందన అంటే బాగుంది, నౌ ఐఎమ్ హ్యాపీ అని అభినందించాడన్నమాట. అభినందించిన తరువాత సాధారణంగా భార్యాభర్తలు ఉండేటువంటి విశేషాన్ని నారద మహర్షి చెప్తూ తయోపగూఢ పరిరబ్ధ కంధరోరహోనుమంత్రై అపకృష్టచేతన నకాలరం హో బుబుధే దురత్యయం దివానిషేతి ప్రమదా పరిగ్రహ. అప్పుడు ఇంతవరకు బతిమాలి కొంచెం దగ్గరికి చేరుతుందా చేరదా అనేటువంటి ఒక విధంగా దూరంగా ఉండేటువంటి భర్తను ఈవిడ ఎప్పుడైతే వచ్చి స్నానం చేసిందో ఆమె అతనిని గట్టిగా వెళ్ళి తనే కౌగులించేసుకుంది. అప్పుడు అతడు ఏం చేశాడంటే ఆమె మెడని ఈయన కౌగులించుకున్నాడు. ఇలాగే వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఏవో గుసగుసలాడుతూ ఉంటూ మనస్సు ఆమె చేత అలాగ ఎప్పుడైతే ఆవిడ కౌగిలించుకుందో ఆ కౌగిలించుకున్న తర్వాత ఏవో గుసగుసలు ఆ శృంగార సంబంధమైనటువంటి గుసగుసలేవో చెప్పేటప్పటికీ ఆమె యొక్క మాటల చేత తన మనస్సు పులకించిపోయింది, మనస్సు అంతా కూడా ఆకర్షింపబడింది. అప్పుడు పురంజనుడు అప్పుడు పురంజనుల్లో కలిగినటువంటి భావ పరంపర ఏమిటంటే మత్తెక్కించేటువంటి ఆమెయే ఇక తన జీవిత ధ్యేయము అనుకున్న మనసులోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే భార్య యొక్క ఆలింగనం కానీ ఆ గుసగుసలు కానీ ఆ మాటలు కానీ ఆ ప్రేమ కానీ ఆ రమించడం అనేటువంటి స్థితి వచ్చేటప్పటికి ఇంకా నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు, నా జీవితం యొక్క లక్ష్యం ఇదే, నా ధ్యేయం ఇదే అనేటువంటి మానసికమైనటువంటి అవస్థలోకి వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఇంకా రాత్రింబగళ్ళు ఈ విధంగా దివా నిషేతి ప్రమదా పరిగ్రహ ప్రమద అంటే స్త్రీ యొక్క పరిగ్రహ అంటే ఏమిటి, బాగా గ్రహించేసినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి, స్త్రీ స్వభావము మనిషిని గ్రహించేస్తూ ఉంటుంది. ఇంకా స్త్రీ యొక్క విలాసాలు, స్త్రీ యొక్క అందాలు, స్త్రీ యొక్క ఆ స్థితిని చూసేటప్పుడు, ఆ ప్రేమని అనురాగాన్ని చూసేటప్పటికి ఇంకా జీవితంలో ఇదే పరమ లక్ష్యము అనుకునేటువంటి విధంగా ఏం జరిగింది, దివా నిషేతి, ఇక రాత్రి లేదు పగలు లేదు, ఆవిడ యొక్క ప్రాబల్యంలో పడిపోయి ఆవిడతోనే ఉంటూ ఆవిడే కావాలని కోరుకుంటూ ఆవిడే ఆ విధంగా ఉంటూ ఏమిటి జరిగింది అంటే ఇలాగ రాత్రింపవళ్ళ యొక్క రూపంలో పరుగు తీసేటువంటి కాలాన్ని వాళ్ళు ఆ కాలం యొక్క వేగం తెలియకుండా జరిగిపోయింది. కాబట్టి ఇటువంటి కాలరంహ నబుభుదే, ఈ కాలాన్ని ఇంకా పట్టించుకునేటువంటి స్థితిలో లేకుండా వాళ్ళ యొక్క జీవితం ఆ విధంగా గడిచిపోయింది. ఇప్పుడు ఎవరండి ఈ పురంజనుడు ఎవరు, పురంజని ఎవరు అంటే ఒక మానవుడు ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి. మగవాడులో ఉండేటువంటి జీవుడు అంతే భోక్తృత్వ భావం, కర్తృత్వ భావము, నేను శరీరము అనుకుంటూ ఉండేటువంటి వాడు, వాడి బుద్ధి.
ఈ బుద్ధి ఏమవుతుందంటే రకరకాలైనటువంటి వస్తుజాలాల మీద వాటి మీద పడి వాటి యొక్క ఆకర్షణలో ఉండి అవి కావాలి నీవు వద్దని అందులో నుంచి సుఖాలు ఇవి అవి అనుభవించేస్తూ ఆ బుద్ధితోనే కాపరం చేసేస్తూ రాత్రి పగలు ఇంకా వాటి మీదే ఉంటే కొత్త కారని, కొత్త ఆభరణాలని, కొత్త ఫ్రెండ్స్ అని, కొత్త కార్యక్రమాలని, కొత్త ఫోటోలని, ఇంకా రకరకాలైనటువంటి విషయాలలో నిశా దివా నిషేతి ప్రమద పరిగ్రహ వీటి యొక్క పట్టులోకి ఈ ఆడదైనా వెళ్ళిపోతుంది, మొగాడైనా వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఇలాగ ఒకే వ్యక్తిలో ఈ రెండు కలిసి అంటే జీవుడు బుద్ధి కలిసి కాపరం చేసేటువంటి విషయంలో ఏమిటి జరిగిందంటే కాల రంహ నబుబుధే, ఇంకా కాలం యొక్క గమనం అనేటువంటిది మర్చిపో. మనం ఇష్టమైన వాళ్ళతో కూర్చున్నాం అనుకోండి, ఎంత టైం అయినా ఇంకా కూర్చోవాలనే ఉంటుంది. వదిలి రావడానికేమో కాళ్ళు రావు. కలవడానికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు అదే ఏ షాపులో నుంచో, ఏ సినిమా నుంచో, ఏ కొత్త కార్యక్రమాల్లో నుంచో, మనకి ఇష్టమైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి ఎవరి కొంపలకి వాళ్ళు చేరుకోవడానికి, ఎవరి ఇళ్లలో వాళ్ళు రావడానికి కూడా కాళ్ళు చాలా నెమ్మదిగా బయలుదేరుతూ ఉంటాయి కదా. అంతే, ఎంతకాలం అయింది అనేటువంటి స్పృహ లేకుండా ఉంటుంది కదా. అది కూడా ఎవరికి కూడా దురత్యయం, ఆ కాలాన్ని గ్రహించడం అనేటువంటిది సాధ్యము కాదు, శక్యం కాదు. బుద్ధున్నటువంటి మానవుడు, వివేకం కలిగినటువంటి మానవుడు ఇవన్నీ మాయలు, ఇవన్నీ ఆకర్షణలు, ఇవన్నీ టైం వేస్ట్ పనులు అనేటువంటి ఒకానొక రహస్యాన్ని గ్రహించగలిగినట్లయితే అప్పుడు హృదయంలో ఉండేటువంటి అవిజ్ఞాత స్వరూపంలో ఉండేటువంటి భగవంతుడి మీద ఉన్నప్పుడు సర్వంలోనూ భగవంతుణ్ణి చూస్తూ మైమర్చిపోవడం వేరు, సర్వంలోనూ కూడా మనుషుల్ని చూస్తూ, వాళ్ళ మాటలను వింటూ, వాళ్ళ అందాన్ని చూస్తూ, వాళ్ళ సొంపుల్ని చూస్తూ, వాళ్ళని చూస్తూ ఆ ఆకర్షణలోకి పడిపోయి కాలాన్ని గ్రహించలేనటువంటి స్థితులు సకల జీవులకి ఉంటుంది స్మా అని నారద మహర్షి చెప్తున్నాడు. ఇదైన తర్వాత శయాన ఉన్నద్ధమధో మహామనామహార్హతల్పే మహిషీభుజోపధి తామేవ వీరో మనుతే పరం యతః తమోభిభూతో న నిజం పరం చయతే. సరే, అధికంగా చాలా గర్వం కలిగినటువంటి వాడు కదా, నేను చాలా గొప్పవాడిని, నా పెళ్ళాన్ని నేనేమో చాలా కంట్రోల్ చేశాను, నా పెళ్ళం మహా అందగత్తే, నా పెళ్ళం ఇది అది అనుకునేటువంటి వాడు తన భార్య తనతో చాలా ఇదిగా ఉండేటప్పటికీ పెద్ద అభిమానం కలిగినటువంటి వాడు అయిపోయాడు. అబ్బా నేను ఎంత గొప్పవాడిని అనేటువంటి స్థితి వచ్చేసింది. అలాగ వచ్చేసే సందర్భంలో వాళ్ళు మామూలుగా ఆ చెయ్య మీద ఆయన భార్య భుజం మీద తల పెట్టుకుని పడుకుంటాడు. ఏదో పెద్ద సింహాసనం ఎక్కి అహంకారం ఆ భార్య భుజం మీద తల పెట్టుకుని పడుకునేవాడు. అలా పడుకుని ఉండడమే ఆ రాజుకి పరమ పురుషార్థంగా కనిపించిందట. అంటే ఏమిటి, పెళ్ళం కొంగట్టుకు తిరగడం, పెళ్ళం చెప్పిన కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉండడమే జీవితం పరమావధి అనుకుంటూ ఉంటారు చూసి, అదే పురుషార్థం కింద వాడికి అనిపించిందట. ఇలాగా అజ్ఞానం చేత పరాభూతుడైనటువంటి ఆ రాజుకి, అజ్ఞానం అంటే ఏమిటనమాట, ఇదంతా మాయా, ఇదంతా కాలక్షేపం, టైం ఇంట్లో తోచక చేస్తున్నటువంటి ఇన్ని రకాలైనటువంటి పనులు ఇవన్నీ అనేటువంటి విషయము తెలియకుండా అవే పరమార్థం అనుకుని పరాభూతుడై వాటిని చేత పరాభవించబడినటువంటి వాడై ఆ రాజునికి తన స్వరూపమైనటువంటి అసలైనటువంటి నేను ఎవరు, పరబ్రహ్మము అనేటువంటి తెలియడం అనేటువంటిది పురుషార్థం అని అసలు తోచలేదు. అంటే నేను ఎవరు అనేటువంటి విషయమే అదే పరమ పురుషార్థము, అదే ధ్యేయము, అదే లక్ష్యము, అదే మానవుడి యొక్క గతి అనేటువంటి పురుషార్థమని తోచలేదు. ఎందుకు తోచలేదు అంటే, ఆఫ్టర్ ఆల్ ఆ భార్య యొక్క భుజం మీద తల పెట్టుకు పడుకుంటే సర్వలోకాలని జయించేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అదేవిధంగా చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాడికి ఏదైనా చిన్న కొత్తగా సైకిల్ కొనిచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఆ సైకిల్ తొక్కేస్తున్నప్పుడు దాన్ని ఏదో వాడు విమానాన్ని నడిపేస్తున్నట్టు, లేకపోతే ఏదో కారుని నడిపేస్తున్నట్టు అలా మాట్లాడేసుకుంటూ ఆ సైకిల్ని
అదే ఇంకా ప్రపంచంలో తాను అన్నిటినీ జయించేసాను అనుకుంటాడు చూసారా, ఆ విధంగా ఆ అజ్ఞాన స్వరూపం నలుగురు ఆడవాళ్ళతో మాట్లాడేటప్పటికీ, నలుగురు ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడేటప్పటికీ, లేకపోతే కొత్త వస్తువులు సంపాదించుకున్నప్పుడు, కొత్త కార్లు, కొత్త ఆభరణాలు, కొత్త చీరలు, కొత్త వస్త్రాలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త రకాలైనటువంటి కార్యక్రమాలు, వీటిల్లోకి ఈ మనుషులు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మేమంతా సర్వము సాధించేసేము అనుకుంటూ ఉంటాను చూసారా. అది సైంటిస్ట్ అయినా సరే, అది వ్యాపారవేత్త అయినా సరే, అది లాయర్ అయినా సరే, అది జడ్జి అయినా సరే, ఎవరైనా సరే. సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఏదో ఇవాళ కనిపెట్టేసాను ఇంకా జీవితంలో బ్రహ్మ అనేటువంటి ఒళ్ళు విరిచేసుకుంటూ వాడు విమానాలు ఎక్కడం, కాన్ఫరెన్సుల్లో చూస్తుంటే మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ఒక వ్యాపారవేత్త ఈవేళ బ్రహ్మాండమైనటువంటి టెండర్ నాకు వచ్చేసింది, ఇంకా నాకు జీవితంలో మించింది. అదే జడ్జి ఉన్నాడు, బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చేసాను అనుకుంటూ ఉంటాడు. రాజకీయ నాయకుడు నేను గెలిచేసాను అనుకుంటాడు. ఈసారి ఇంకా గుళ్ళో వీళ్ళు ఉండేటువంటి వాళ్ళతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసేసుకుంటుంది. ఎందుకండి ఇవన్నీ చేయడం వల్ల వాడు ఏమిటి మిస్ అయిపోతున్నాడు అంటే, యత్ నిజం పరంచ నా, యత్ ఏదైతే నిజం తన స్వరూపమో, ఏదైతే సత్యమో, ఏదైతే జ్ఞానమో, ఏదైతే ఆత్మ, ఏదైతే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము, నిత్యమైనటువంటి పరంచ పరాశక్తి అమ్మవారి యొక్క రూపాన్ని, పరంధామ స్వరూపుడైనటువంటి ఆయనని పరమాత్మ గలదో దానిని నా జీవిత లక్ష్యంగా వీడు భావించటం లేదు. ఇలాగా ఈ విషయాల్లో కొట్టుకు చచ్చేటువంటి వాడు తమః అభిభూత, తమః ఆ చీకట్లో, ఆ అజ్ఞానంలో, ఆ కార్యక్రమాలలో, వాళ్ళు చేసేటువంటి పనులే స్వచ్ఛం అనుకుని, అవే నిజం అనుకుని, వాటిల్లోనే ఆనందం అనుకుని పరాభూతుడైపోయి ఆ పరుల చేత ఆభూతము వాటి చేత అయిపోతూ ఉంటాడు. కానీ ఏకాంతంగా కూర్చుని అసలు నేనెవరు, నేను ఈ దేహం కాదు, ఈ కర్మలు నన్ను ఆసక్తిలో పెడుతున్నాయి, ఆసక్తి నుంచి ఫలాల్లో నుంచి సంగత్వం, ఆ సంగత్వంలో నుంచి అలవాట్ల కింద కాలక్షేపాలు, ఈ విధంగా మారిపోతూ ఎప్పుడూ కూడా ఆ పరస్వరూపమైనటువంటి ఆ పరాశక్తి యొక్క స్వరూపాన్ని కూర్చుని ధ్యానించడం, అది సర్వవ్యాపకమైనటువంటిది, ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపమై అన్నిట్లోనూ కూడా అదే తేజరిల్లుతూ ఉండి, ఆ చైతన్య ప్రకాశం యొక్క వెలుగులోనే ఈ మిథ్యారూపాలైనటువంటి ఈ రూపాలన్నిటినీ కూడా చూపించేటువంటి ఆ ప్రకాశ చైతన్యం నాలో జ్ఞానస్వరూపం కింద ఉంది, నేను ఆ జ్ఞానస్వరూపుణ్ణే అనేటువంటి విషయం పూర్తిగా మర్చిపోతూ ఈ మిగతా వ్యాపకాలన్నీ కూడా నిజాలు అనుకునేటువంటి, అవే పురుషార్థాలు అనుకునేటువంటి విధంగా ఉంటారయ్యా. అలా ఉన్నాడు ఆ పురంజనుడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అయిన తర్వాత తయైవం రమమాణస్య కామకష్మలచేతసః క్షణార్ధమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః. ఓ మహారాజా, ఓ ప్రాచీన బర్హి, ఈ విధంగా కామకష్మల చేతసః, ఈ కోరికలు అనేటువంటి కష్మలము అంటే బురద, మలినము, పొల్యూషన్స్, చేతసః వాటిల చేత తన చేతస్సంతా, తన మనసు బుద్ధి చిత్తము కూడా ఈ కోరికలు అనేటువంటి కష్మలములు బురద చేత నిండిపోయినటువంటి పురంజనుడు ఏం చేస్తున్నాడు? రమమాణస్య, తన భార్యతో రమిస్తూ, అంటే ఇక్కడ భార్య అనేటువంటిది ఏమిటి? బాహ్యమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి సమస్త వస్తుజాలాలు, సమస్త వ్యక్తులు, సమస్తమైనటువంటి జీవరాతులు, సమస్తమైనటువంటి ఉపయోగంగా కనిపించేటువంటి ద్రవ్యాలు, వీటిలన్నిటితో కూడా రమమాణస్య, వాటిలతో రమించు చేస్తూ ఉండి, వాటిల ద్వారా వాటికి కావాలనేటువంటి కోరికల యొక్క బురదంతా కూడా బుర్ర నిండా నింపేసుకున్నటువంటి ఆ రాజు
ఇలాగా కామకష్మల చేతస్సు చేతస్సు అంటే చైతన్యం అనేటువంటిది కూడా. అంటే ఏమిటి? చైతన్యం అనేటువంటి దాంట్లో ఈ తెలివితేటలు కానీ, ఈ బుద్ధి కానీ, ఈ మనసు కానీ ఇవన్నీ కూడా చలిస్తూ ఉండి చైతన్యవంతంగా ఉండేటువంటి వాటిల్లోకి కామకష్మల కోరికలు అనేటువంటి కామకష్మల అంటే మంచి కోరిక చెడ్డ కోరిక అని కాదండి. అది కామము అంటే కోరిక మాత్రమే. అది మంచా చెడ్డ ఇందులో ఇది చాలా మంచి కోరిక, ఇది చాలా చెడ్డ కోరిక అని కాదు. కామము అంటే కోరిక, అది బురదలాగా అంటుకుంటుంది. కాబట్టి ఆ కామం వచ్చినప్పుడు దాని మీద ఆసక్తి వస్తుంది. ఆసక్తి నుంచి కర్మ చేయడం అనేటువంటి రజోగుణ ప్రకోపం కలుగుతుంది. దాని నుంచి ఫలం పొందాలనేటువంటిది ఉంటుంది. ఆ ఫలాన్ని అనుభవించాలనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కామ కష్మల చేతసహ ఇలాగ ఉండేటువంటి నవం వయః మొత్తం యవ్వనం అంతా కూడా క్షణ అర్ధమివ వ్యతిక్రాంతం. ఆ యవ్వనం అంతా కూడా అర్ధక్షణంలాగా అంటే క్షణంలో అర్ధభాగంలాగా వ్యతిక్రాంతం గడిచిపోయింది ఆ పురంజనుడికి అంట. అందుకనే చూడండి, మనం వయసులో ఉన్నప్పుడు శక్తి ఉంటుంది, మంచి డైనమిక్గా ఉంటారు, తర్వాత ఇటు పరిగెత్తగలిగిన శక్తి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో మానవులు ఏం చేస్తూ ఉంటారంటే రకరకాలైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు. ఇలా పాల్గొని ఉండి ఆ యవ్వనం అంతా కూడా ఏదో సంసారంలో పడిపోతూ ఉంటారు, ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పడిపోతూ ఉంటారు. ఈ విధంగా ఆ యవ్వనం అంతా కూడా ఒక అర్ధక్షణం. ఎప్పుడైతే మహత్తరమైనటువంటి బలం ఉంటుందో, ఎప్పుడైతే తేజస్సు ఉంటుందో, ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందో అప్పుడే మనకి భారత రామాయణ భాగవతాది పురాణాలు చదవడం, అదేవిధంగా సైంటిఫిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ ఉండడం, వాటిల్లో ఉండేటువంటి అర్థాలు వండేటువంటివి, తర్వాత రకరకాలైనటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు ఇవన్నీ చదువుకుంటూ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకునేటువంటి సమయంలో సినిమాలని, షికార్లని, కొత్త కార్యక్రమాలని, ఫోటోలని ఇవని అవని చేసుకుంటూ కాలం వృధాగా జరిపేస్తూ ఉంటే నవం యవః ఆ నవ యవనం అంతా కూడా అర్ధక్షణంలో అయిపోతుంది. ఆ తర్వాత లేనిపోనివన్నీ. కానీ ఈ కాలంలో 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఇంకా మేము చాలా యంగ్ ఫెలోస్మి అనుకుంటూ ఇంకా ఈ బుద్ధి ఏది లేకుండా ఇంకా రకరకాలైనటువంటి కాలక్షేపం కబుర్లతో ముక్కుతూ మూలుగుతూ నడవలేక నడుస్తూ ఈ కార్యక్రమాల్లో పడిపోతూ ఉంటారు. అందువల్ల నవం యవ్వనమే కాదు, ఈ కొత్తగా వచ్చేటువంటి వార్ధక్యంలో కూడా ఈ పనికిరానిటువంటి పనులు చేసుకుంటూ ఇవే పనికొచ్చేటువంటి పనులు అనుకుంటూ ఉండేటువంటి విధానంగా ఉంటుంది అయ్యా రాజేంద్ర అని చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఉన్నాడంటే ఏం జరిగింది అంటే తస్యామ జనయత్పుత్రాన్ పురంజన్యాం పురంజనః శతాన్యేకాదశ విరాడాయుషోర్ధమధ్యాత్యగాతి దుహితృర్దశోత్తరశతం పితృమాతృయశస్కరీః శీలౌదార్యగుణోపేతాః పౌరంజన్యః ప్రజాపతేః. ఓ ప్రజాపతి, ఓ ప్రజనబర్హి పురంజన చక్రవర్తికి ఆ పురంజనుని యందు 111 మంది కొడుకులు పుట్టారు. ఆ 110 మంది కుమార్తెలు పుట్టారు. అప్పటికి అతని వయస్సు సగం గడిచిపోయింది. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి 111 మంది కొడుకులు, 100 మంది కుమార్తెలు కలిగారు. తరువాత ఆ కుమార్తెలకి పౌరంజనీయులు అని పేరు. ఆ కుమార్తెలందరికీ కూడా పౌరంజనీయులు. ఆ కుమార్తెలు మంచి సచ్చీలం కలిగినటువంటి వాళ్ళు, మంచి పెద్ద మనసు ఉండేటువంటి వాళ్ళే తల్లిదండ్రులకి మంచి పేరు పెట్టారు. సాధారణంగా అంతే కదా, మనం కూడా చూస్తుంటాం ఇంట్లో ఆడపిల్లలు మంచి పేరు తెచ్చేటటువంటి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మంచి పేరు తెచ్చేటువంటి ఆడపిల్లలనే సాధారణమైనటువంటి వాళ్ళందరూ కంటూ, ఎక్కడో అక్కడక్కడ కొంతమంది సరైనటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళు చెడ్డ పేరు తెస్తారు. కానీ సాధారణంగా ఆడపిల్లలందరూ కూడా మంచి పేరు తెచ్చేటువంటి వాళ్ళే ఉంటారు అని భాగవతం చెప్తోంది. అందుకనే మనం కూడా చూస్తూనే ఉన్నాంగా, మగపిల్లలు అయితే కొంచెం అల్లరితిరలుగా ఇటు తిరుగుతూ ఉంటారు, చెడ్డ పేరు తేవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రజాపతే ఆయన ఇలాగ 111 మంది కొడుకులు, 110 మంది కుమార్తెలు కలిగారయ్యా.
వాళ్ళ ఆడపిల్లలందరూ కూడా మంచి పేరు తెచ్చినటువంటి వాళ్ళే, తల్లిదండ్రులకు మంచి పేరే తెచ్చిపెట్టారు. ఆ తరువాత ఏం జరిగింది అని చెప్తూ, స పంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధవాన్ దారై సంయోజయామాస దుహితృ సదృశైర్వరై. పాంచాల దేశ ప్రభుగదైన ఈ పురంజనుడు పితృవంశాన్ని ఉద్ధరించడం కోసం, తన యొక్క వంశాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి ఆ 111 మంది పిల్లలు మగవాళ్ళ పుత్రులకి వివాహాలు చేశాడు. కుమార్తెలకు కూడా అనురూపం అంటే అదే చాలా వాళ్ళకి తగ్గట్టుగా ఉండేటువంటి వరుల్ని తీసుకొచ్చి ఆ కుమార్తెలకి కూడా ఆ పురంజనుడు వివాహం చేశాడయ్యా అన్నాడు. ఇందులో ఏమిటండి ఉండేటువంటి రహస్యం అంటే, భగవంతుడు పరమాత్మ యొక్క కోరిక ఏమిటి, అది మాత్రం మర్చిపోకూడదు. సృష్టి ఈ విధంగా జరుగుతూ, ఈ సృష్టి విధానం ఇలా వర్ధిల్లుతూ ఉండాలి, ఈ సృష్టి ఇలా పెరుగుతూ ఉండాలి అని కదా ఆయన ఉద్దేశం. ఈ సృష్టి ఇలా పెరగాలి అంటే ఏమిటన్నమాట, పురుషుడు రూపంలో ఉండాలి, స్త్రీ యొక్క రూపంలో ఉండాలి. ఈ స్త్రీ స్వరూపం అంతా ప్రకృతిలో ఆకర్షణలు ఉండాలి. అదేవిధంగా సృష్టి పెరగాలి అంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ స్వభావాలు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే సృష్టి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చెయ్యడం అనేటువంటి ఆ పరమాత్మ యొక్క కోరిక తీర్చడం కోసమే ఈ విధమైనటువంటిదంతా జరుగుతూ ఉంటుంది అనేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క సంకల్పం ప్రకారం జరుగుతూ ఉంటుంది. అలా సంకల్పం ప్రకారం జరుగుతూ ఉంటుంది కదా అని చెప్పి పరమాత్మను మర్చిపోవడం అనేటువంటిది దోషయుక్తమైనటువంటిది. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.